గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సహకారంతో కోట చిట్టమూరు నాయుడుపేట టు తిరుపతి ఎక్స్ప్రెస్ను చిట్టమూరులో ఆదివారం తిరుపతి రీజనల్ మేనేజర్ జి నరసింహులు మరియు టీడీపీ మండల పార్టీ కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ఎస్ఐ చిన్న బలరామయ్య మరియు ఎంప్లాయీస్ పాల్గొన్నారు. మాకు దిశ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మొట్టమొదటిగా ఈ చిట్టమూరు మండలం నుంచి ప్రతి ఒక్కరు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చూసాం చిట్టమూరు నుంచి తిరుపతి దాకా వెళ్ళే బస్సులు. అయితే తర్వాత కలెక్షన్ ఉండింది. అయినా కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యలు, కొన్ని లోపాల వల్ల ఆ బస్సులు ఎత్తేయడం చాలా కష్టపడుతున్నాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ఆర్ఎం గారు ఒక దేవుళ్ళ వరంలా మనకి ఇక్కడికి తిరుపతి ఆర్ఎం గారు రావడం మనకి నిజంగా అదృష్టం. అక్కడ డిపో కూడా, ఎందుకంటే ఆయన రావడం, ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో దాదాపు 15 బస్సులు తేవడం, రూట్లన్నీ మార్చడం, ప్రతి రూట్ నుంచి మంచి కలెక్షన్ తేవడంలో కీలక పాత్ర పోషించారు ఆర్ఎం గారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే గతంలో ఈ యొక్క బస్సుని ఎత్తడం చాలా ఇబ్బంది పడుతుంటే ఆర్ఎం గారు ఇక్కడ కోటకు వచ్చిన తర్వాత చెప్పడం, ఆర్ఎం గారు దాని గురించి ఆలోచించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేసిన మండల నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా డిఎం గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క బస్సుని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఒక బస్సు నడపాలంటే దానికి అయ్యే ఖర్చు మన ద్వారా రన్ అయితే ఆ బస్సు శాశ్వతంగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి మనందరం కూడా బస్సుని సద్వినియోగం చేసుకోవాలి, బస్సులో ప్రయాణించాలా. మంచి టైమింగ్స్ ఇచ్చారు ఆర్ఎం గారు. ఆయన రిటైర్మెంట్ ఉన్నా, అయితే మా ఉద్దేశం అయితే ఇంకో 1 year కూడా ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జరగదు. అది కూడా ఆర్ఎం గారు చూసుకుంటే ఈ ఏరియాలో గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఖచ్చితంగా ఈ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని కూడా మేము అందరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఉదయాన్నే 6 గంటలకి చిట్టమూరు వస్తుంది. చిట్టమూరు నుంచి 8:30 గంటల కూడా తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి స్విమ్స్ హాస్పిటల్, అదేవిధంగా ఐ హాస్పిటల్, అదే క్యాన్సర్ హాస్పిటల్, వీటికి కూడా టచ్ అయ్యేటట్టు కూడా ఒక మంచి ఆలోచన చేసే ఆర్ఎం గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పేషెంట్లు అక్కడి నుంచి 100 రూపాయలు ఆటో బాడికి ఇచ్చేదానికంటే 5 రూపాయల టికెట్తో నేరుగా పోయి పేషెంట్స్ అక్కడ దిగుతారనే ఉద్దేశంతో కూడా మళ్ళీ దాన్ని రూట్ మార్చడం కూడా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి దాన్ని. అదేవిధంగా మళ్ళీ 9 గంటలకి అక్కడి నుంచి బయలుదేరుతుంది. 9 నుంచి మళ్ళీ తిరిగి 12 గంటలకి కోటకు వచ్చి, మళ్ళీ కోటలో 12-10 గంటల కోట నుంచి బయలుదేరి చిట్టమూరు మీద మళ్ళీ తిరుపతికి వెళ్తుంది. అంటే మధ్యాహ్నం నుంచి ఆఫీస్ పనులు ఉంటే, ఇప్పుడు మనకు తిరుపతి జిల్లా అయినందువల్ల ఈ బస్సు పెరగడం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి అక్కడికే పోవాలా. అన్ని అధికారులు, జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మొత్తం తిరుపతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లాకి అక్కడికే పోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ బస్సు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సాయంత్రం హాస్పిటల్ పనులు, ఆఫీస్ పనులు అన్నీ చూసుకొని కూడా మళ్ళీ 6 గంటలకి బస్సు ఎక్కితే రాత్రి 8 చిట్టమూర్తికి చేసేటట్టు పెట్టారు ఆర్ఎం గారు. కాబట్టి మీరందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా. ప్రత్యేకంగా రవాణా శాఖ మంత్రులు గౌరవ మంత్రివర్యులు రాంప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రతి దగ్గర పేద ప్రజలందరికీ అందుబాటులో ఉన్న విధంగా ప్రభుత్వం పనిచేయడం, దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల శ్రేయస్ కోసం ప్రజలకి సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తారని మరొకసారి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జీవితాంతం గుర్తుండేలా ఆర్ఎం గారిని గుర్తుపెట్టుకుని కూడా తెలియజేస్తూ, మంచి అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.